సంపన్న పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ వీరేన్ మర్చెంట్ కూతురు రాధిక మర్చెంట్ వివాహం జూలై 12న జరగనుంది. ఈ వివాహ వేడుకకు ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అంబానీ ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను పంచిపెట్టే పనుల్లో నిమగ్నమైంది. అంబానీ మర్చెంట్ ఫ్యామిలీలు పెళ్లి పనులో నిమగ్నమయ్యాయి. నీతా అంబానీ ముందుగా వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందించింది. ఈ క్రమంలో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆహ్వాన పత్రికను ఒక ప్రత్యేక పెట్టెలో కళాఖండంగా తీర్చిదిద్దిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో అనంత్ రాధిక పేర్లలోని తొలి అక్షరాలను లైట్లు ఎరుపు రంగులతో అలంకరించారు. ఇక ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. మొత్తం ఓపెన్ చేసిన వెంటనే వెండితో చేసిన ఆలయం, ఆ తర్వాత ఆలయం లోపల వెండితో చేసిన వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ కార్డుతో పాటు పలు బహుమతులు కూడా స్వయంగా అంబానీ ఫ్యామిలీ అతిథులకు అందజేస్తుంది. ఒక్కో వెడ్డింగ్ కార్డు కోసం 6,50,000 ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో 3 కేజీల వెండి దేవాలయంతో పాటు 24 క్యారెట్ల బంగారు విగ్రహంతో కూడిన వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా తయారు చేయించారు. దీంతో అత్యంత ఖరీదైన వివాహం అంటూ వైరల్ అవుతుంది. అయితే గతంలో అంబానీ కూతురు ఈషా అంబానీ వెడ్డింగ్ కార్డు కోసం 3 లక్షలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12న అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం జరగనుంది. ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నారు. అయితే తమ వివాహానికి రావాలని ప్రముఖులు సన్నిహితుల ఇంటికి వెళ్లి అనంత్ అంబానీ ఆహ్వానిస్తున్నారు. ఈ వివాహ వేడుకలు జూలై 12, 13, 14 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.